జగద్గురు అంటే ఈ జగత్తులో ఎవరు ఎక్కడ ఉన్నా ఆయన మాటని పాటించగలిగితే, శాసనంగా తీసుకుంటే జగద్గురువులు. ఎవరు పడితే వాళ్ళు జగద్గురు అన్న బిరుదునామాన్ని పక్కన పెట్టుకోకూడదు. అలా కూర్చోవడానికి కొన్ని అధికారాలు ఉంటాయి. వాళ్ళు మాత్రమే జగద్గురువులు. ఒక్క శంకర భగవత్పాదాచార్య స్వామి వారు పెట్టినటువంటి పీఠాలలో పరంపరాగతంగా వచ్చినటువంటి గురువులు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే జగద్గురువులు తప్ప మిగిలిన వాళ్ళు ఎంత శాస్త్రము చదువుకున్నా వాళ్ళు మాత్రం జగద్గురువులు కానీరు. వాళ్ళొక్కళ్ళే, శంకరులొక్కరే ఈ దేశంలో పీఠాలు పెట్టిన వాళ్ళు. ఎవ్వరూ ఇక పీఠములు పెట్టలేదు. పీఠ పరంపర కొనసాగించినది శంకర భగవత్పాదులు ఒక్కరే. అందుకే జగద్గురు అన్న బిరుదు అన్వయం అయ్యేది ఒక్క శంకర పీఠాలని అధిష్ఠించిన మహాపురుషులకే అన్వయం అవుతుంది. కాబట్టి గురువు మాటని తలదాల్చిన వాడెవడో వాడు వినయమున్నవాడు. వినయమన్న మాటకు అర్థం ఎక్కడొస్తుందంటే, గురువుగారు చెప్పారు కాదు, గురువుగారు శాసించారు. గురువుగారి నేటి వెంట ఓ మాట వచ్చింది, శాసనం. ఇక నేను ఏం చేయడం అన్న మాటతో సంబంధం ఏం లేదు, చేసేయడమే. అందుకే లోకంలో పద్మపాదాచార్యుల వారి పేరు అంత చిరస్థాయిగా ఉండిపోవడానికి కారణం అదే. శంకరులు స్నానం చేసి ఇటున్నారు, ఏ కారణానికో పద్మపాదాచార్యుల వారు అట్టెళ్ళారు గంగానదికి. శంకరులు స్నానం చేసి తన బట్టలు కట్టుకోవడానికి ఇలా పిలిచారు. పిలిస్తే ఇలా రా అన్నారు. అలా రావాలి, అటు దారి ఉంది గంగమించి. గురువుగారు ఇలా రా అన్నారు, యథాలాపంగా అన్నారు శంకరాచార్యులు వారు ఇలా రా అని. గురువుగారు ఇలా రా అంటే శాసనం అంతే, నేను అలా రాను అని నీటి మీద నడిచి వచ్చారు. గురువు మాట మీద నమ్మకంతో నీటి మీద నడిస్తే ఆయన పాదములు మునిగిపోకుండా గంగలోంచి పద్మములు పైకొచ్చి ఆయన పాదములను వహించాయి. అందుకు పద్మపాదాచార్యులు వారు అయ్యారు. అది గురుతత్వం అంటే. నా గురువుగారిని నేను గురువుగారిని పిలవడం కాదు, గురువుగారు ఒక మాట చెప్పారు పాటించడమే. నా జీవితంలో నాకు అత్యంత ఇష్టమైనటువంటి విషయం ఒకటి ఉంది, అత్యంత ప్రీతిపాత్రమైన విషయం. ఎందుకన్నారో తెలియదు. ఒకరోజు రాత్రి మా గురువుగారు వచ్చి ఈ పని చేయడానికి వీల్లేదు అన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కాదు, నా ఊపిరి ఉన్నంత కాలం నేను ఆ పని చేయను. ఎందుకు అని నేను అడగలేదు మా గురువుగారు. మా గురువుగారు నాకు చెప్పలేదు. అది నాకు చాలా ఇష్టమైన పని, నువ్వు ఇది చెయ్యడానికి వీలు లేదు అన్నారు. గురువుగారు చెయ్యను అన్నారు. ఎందుకు గురువుగారు? అది నాకు ఎంతో ఇష్టమైంది, నేను కోరుకుంటున్నానండి అని నేను అడగలేదు. ఆయన నాకు చెప్పలేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు చేయలేదు. ఒకవేళ మళ్ళీ మా గురువుగారు ఎప్పుడైనా నిన్ను అది చేయడానికి ఒప్పుకుంటున్నానంటే చేస్తాను. మా గురువుగారు ఒప్పుకోలేదు, నేను చేయను. ఆ వివరాలు సభకి చెప్పడం అనవసరం. లేకపోతే ఆయన నా గురువు ఎందుకు అవుతారు? నాకు ఆ గురి లేనప్పుడు గురువు ఎందుకు అవుతారు? నా ఇష్టాయిష్టములతో సంబంధం లేదు. మా గురువుగారు ఎందుకో వద్దన్నారు, అది నాకు శ్రీరామరక్ష అయింది, ఎందుకో వద్దన్నారని నేను ఇప్పటికీ నమ్ముతాను. నేను ఆ పని చేయలేదు ఇప్పటికీ. కాబట్టి గురువు అన్న మాటకు అర్థం గురుస్థానంలో కూర్చున్న వారి వల్ల రాదు, నీకు ఆయన మీద ఏ గురి ఉందన్న దాన్ని బట్టి వస్తుంది. ఆ గురి నీకు ఉంటే వారు గురువు, నీకు ఉద్ధారకుడు, రక్షిస్తాడు అయినప్పుడు. నీకు ఆ గురి లేదు, ఆయన ఎంతటి మహానుభావుడైనా ఆయన నీకు రక్షకుడు కాలేడు. అందుకే రాముడు లోకానికి నేర్పాడు. అసలు విద్యాభ్యాసము అన్న మాటకి అర్థం ఏమిటో లోకానికి నేర్పాడు. విద్యాభ్యాసము అంటే పాఠం నేర్చుకోవడం కాదు, విద్యాభ్యాసము అంటే గురువు పట్ల అంత వినయముతో ఉండుట. అందుకే మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు నాడు వెళ్ళి ఆయనకి పూలదండలు వేస్తుంటే ఆయన కోరుకున్నారు, నాకు పూలదండలు వేయడం కాదు, దీన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా చెయ్యండి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవంగా చెయ్యండి అంటే వీధిలో వాళ్ళని ముఖ్య అతిథిగా తీసుకొచ్చి దండలేసి ఉపన్యాసాలు చెప్పించమని కాదు. మన కుటుంబంలో ఉన్న పెద్దలలో ఒకరిగా గురువుని కూడా స్వీకరించడం పిల్లలకి నేర్పే రోజు ఆ రోజు. నేను ఓ పని చెయ్యాలి అంటే మా నాన్నగారు ఇది చేస్తే ఎలా ఉంటుందంటాను. ఒరే నీకు ఆ సమర్థత లేదు, వద్దు, నీకు ఎవరైనా ఏదైనా అడిగితే ఇచ్చేస్తావు, నువ్వు ఆ పని చేస్తే పాడైపోతావు, నా మాట విను, నీకు బలహీనత ఉంది, వద్దురా ఆ పని చేయకంటారు గురువు. మా నాన్నగారు వద్దన్న పని నేను చేయను కదా. గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నేను ఏదో ఫలానా చదువుదాం అనుకుంటున్నాను, నా మాట విను, నీకంత దక్షత లేదు, నువ్వు చక్కగా ఇది చదువు వృద్ధిలోకి వస్తావు అంటారు. గురువుని కేవలం ఏదో జీతం పుచ్చుకు పాఠం చెప్పేవాళ్ళే చూడడం కాదు, తల్లిదండ్రులతో సమానంగా తన జీవితాన్ని దిద్దగలిగినటువంటి కర్తవ్యతానిష్ట కలిగిన ఒక వ్యక్తిగా పెద్దరికం ఇచ్చి ఆయనతో అనుసంధానం ఏర్పరచుకోమని రాధాకృష్ణన్ గారి ఉద్దేశం. అందుకు ఆయన నా పుట్టినరోజుగా చేయకండి, నా పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా చెయ్యండి అని కోరుకున్నారు. రామచంద్రమూర్తి రామాయణంలో మనకి నేర్పాడు, ఒక గురువు దగ్గర నేర్చుకోవడం విద్య అంటే ఏదో గురువుగారు చెప్పారు మనం నేర్చేసుకున్నాం కాదు.
గురువు దగ్గర నేర్చుకునేటప్పుడు శిష్యునికి ఉండవలసిన ప్రథమ లక్షణం ఏమి అంటే వినయం. వినయము దేని వలన వస్తుంది అని అడిగారు. నువ్వు లఘువన్న భావన నీకుంటే వస్తుంది. అందుకు కదూ ప్రహ్లాదుడు ఎప్పగిది వారు చెప్పిన అప్పగిదించదువు కాని తానిట్టిట్టని ఆక్షేపించడు తానన్ని నిరూపించిన విద్యలను నిరూఢమనీషన్నన్నారు పోతన గారు. గురువుగారు ఏదైనా చెప్తుంటే గురువుగారికి అన్నీ తెలుసు, నాకేం తెలుసు అన్నవాడు లఘువు. ఎవడు లఘువుగా నిలబడతాడో వాడి ముందు కూర్చున్నవాడు గురువుగా ఉంటాడు. అంతేగాని గురువుగారికి ఏం తెలుసు ఏంటంటే, గురువుగారికి వ్యతిరేకంగా మాట్లాడితే, గురువుగారిని పనికిమాలిన వాడిగా వినోదానికి చూపించడం మొదలు పెడితే, గురువుగారి జీవితంలో అసహ్యకరంగా తీసుకొచ్చి చూపించి పిల్లలకి తప్పుడు మార్గం ప్రచారం చేస్తే ఎక్కడి నుంచి ఉంటుంది వినయం గురు శిష్యుల మధ్య? వినయం లేని విద్య జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ఎందుకు పనికొస్తుంది? గురువు పేరు చెప్తే నేల మీద పడిపోతారు. ఇప్పటికీ నాకు తెలుసు కొంతమంది మహాత్ములు, నాతో ఉన్నవాళ్ళు చాలామందికి తెలుసు, గురువు పేరెత్తి మాట్లాడేటప్పుడు కళ్ళు చెమర్చి కంఠం గాద్గదికమయ్యేటటువంటి మహానుభావులు ఉన్నారు. గురువు పేరెత్తితే గురువు గారి పేరు చెప్పి మాట్లాడేటప్పటికీ కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసి కంఠంలోంచి మాట రాక దగ్గొస్తూ ఉంటుంది. అంతటి మహాపురుషులు ఉన్నారు ఇప్పటికీ. గురువు అంటే గురువే. అలా ప్రవర్తించాడు మహానుభావుడు రామచంద్రమూర్తి.